ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల చూస్తున్న దైవ సందేశాలు వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మీకు విషయాన్ని నేను చెప్పాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే మన జీవితం మన జీవనాధారం మనకు కలిగిన కష్టార్జితం దీవెనకరంగా ఉంటుందా? కొంతమంది కష్టపడతారు, చిల్లు సంచులు వేసినట్టు ఉంటుంది. కొంతమంది కష్టపడతారు, కష్టార్జితం పరుడు తింటారు. కొంతమంది కష్టపడతారు, అనుభవించే ఆరోగ్యం ఉండదు. కొంతమంది కష్టపడతారు, అది దక్కని అడియాసులాగా మిగిలిపోతుంది. ఈ రోజున నువ్వు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నీ కుటుంబం దీవించబడాలి, నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలి. ఆ కష్టార్జితం నువ్వు తింటూ అనుభవిస్తూ అనేకులు పెట్టగలగాలి. అట్టి కష్టార్జితాన్ని నువ్వు సంపాదించగలగాలి. బైబిల్లో సామెతల గ్రంథంలో చక్కని మాట రాయబడింది. అది 10వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే 16వ వాక్యంలో, నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం, భక్తిహీని కలుగు వచ్చుబడి పాపం పుట్టించు. భక్తిహీన జీవితం, నీతిమంతుని జీవితం అనే రెండు జీవితాలు అక్కడ ప్రస్తావిస్తూ, నీతిమంతుని కష్టార్జితం అంటే కొద్దిగానైనా అది దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా అనేకులకు ఉపయుక్తంగా ఉంటుంది. వాళ్ళు కష్టపడిన కష్టార్జితం మీద దేవుడు చేయి చాపుతాడు. బైబిల్ ఏముంది తెలుసా? నీతిమంతుడు అంటే కడగబడి పవిత్రంగా నమ్మకంగా నడిచేవాడు. నీతిమంతుడు అంటే యెహోవా యందు భయభక్తులు జీవించేవాడు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడును, నీకు మేలు కలుగును, నీ లోయిట భార్య ఫలిస్తుంది, నీ కష్టార్జితం దీవెనకరంగా ఉంటుంది. అంటే నీతిమంతుని కష్టార్జితం చిన్నదైనా పెద్దదైనా వెండైనా బంగారమైనా కొద్దిగానైనా దాని మీద దేవుని చేతులు ఉంటాయి. దేవుని చేతులుంటే 5 రొట్టెలేగా దేవుని చేతులు ఉన్నవి. వాటి మీద చేయి పెట్టి స్తుతిస్తే విరిస్తే ఎన్ని వేల మంది తినగా మిగిలే. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కష్టార్జితం మీద దేవుని చేతులు ఉండాలి. దేవుని చేతులు ఉండాలి నీ కష్టార్జితం. నువ్వు నీతిమంతులపై నీ కష్టార్జితం ఆయన చేతిలో పెడితే దాని మీద ఆయన చేయి చాపుతాడు. భక్తిహీనులు ఉన్నారా? అక్రమంగా సంపాదిస్తారు, మోసం చేస్తారు, కలుపుకుంటారు, గజాలు అంగుళాలకు కదులుతూ ఉంటారు, ఏమేమో చేస్తారు. ఇంత సంపాదించాక వాళ్ళకి నెమ్మది ఉండదు. అది పాపానికి మూలమవుతుంది. మరి దాని మీద దేవుని చేయి ఉండదుగా. నువ్వు ఒక క్రైస్తవుడిగా దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఒలివ మొక్కలాగా ఉంటావు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటావు. నీ మీద ఆయన చెయ్యి చాపుతాడు. పిల్లలేమో మొక్కల్లాగా ఉంటారు, భార్య ఏమో ద్రాక్ష వల్లిగా ఉంటుంది. నీ కష్టార్జితేమో జీవదాయకంగా ఉండి వేవేల ప్రజలకు సమృద్ధిని కలుగ చేస్తుంది. పిల్లవాడి చేతిలో రొట్టె ఎన్ని వేల మందికి దీవెనగా మారింది. ఈ శుభవేళైనా ఈ మాటలు వింటూ వాక్యానుసారంగా నడవాలని ఆశ కలిగి వాక్యానుసారంగా ఎదిగే నీవు నీ కష్టార్జితం నీ పిల్లల కొరకు దీవించేటట్టుగా ఆయన వైపు తిరగాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ రొట్టెయు నీ నీళ్లను నేను ఆశీర్వదిస్తాను, నీ ఆహారం నేను దీవిస్తాను అన్నాడుగా. మరి అట్టి ఆహారాన్ని దీవెనకరంగా మార్చాలి అంటే మన కష్టార్జితాన్ని దేవుని చేతిలో పెట్టగలగా. దాన్ని ఆయన చేతులుంచి ఆశీర్వదించి విరుస్తాడు. తినగా మిగిలి గంప నిండేట్టుగా ఉంటుంది, గిన్నె నిండి పొంగి పొర్లేట్టుగా ఉంటుంది. అట్టి కృప కలగాలి అంటే నువ్వు దేవునితో సంబంధం కలిగిన ఆరాధికుడుగాను నీతిమంతుడుగా ఉండాలి. కనీసం 10 రోజులకి, వారానికి, నెలకు కూడా గుడికి వెళ్లకుండా సంపాదన అంటే సంపాదన పెరుగుతుంది కానీ దానివల్ల దీవెన కలగదా? దేవుడు నీ మీద, నీ పిల్లల మీద, నీ ఆస్తి మీద, నీ సంపాదన మీద చేతులుంచే సన్నిధికి వెళ్ళాలిగా. ఆయన వాక్యం దగ్గరకు వెళ్ళాలిగా, ఆయన వెలుగు దగ్గరకు వెళ్ళాలిగా. రొట్టె తెచ్చేస్తూ ప్రభు చేతిలో పెడితేనే విరిచాడు. కనుక ఈరోజు నీ కష్టార్జితం నీ పిల్లలు దీవించబడాలంటే మొదట నువ్వు మందిరానికి వెళ్ళాలి, అక్కడ వాక్యాన్ని వినాలి. నీ కష్టార్జితాన్ని దీవించేట్టుగా దేవుని వేడుకొని ఆ కష్టార్జితం దేవుని చేతులు ఉండేట్టుగా పెట్టుకుంటే దాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక్క రొట్టె నా కొడుక్కి నాకు ఉంది, ఇద్దరం తిని చనిపోతాం అనుకున్నారు. ఒక్క రొట్టె తన ఒకటి, తన కొడుకు ఒకటి. కానీ ఆ రొట్టె దేవుని సేవకుల చేతిలోకి వచ్చాక 3.5 సంవత్సరాలు బ్రతికారుగా. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. ఈ రోజు నుంచి నీతిగాను భక్తిగాను వాక్యానుసారంగా నడుస్తూ నీ కష్టార్జితాన్ని దీవించమని అర్థించు. అద్భుతమైన కార్యం జరిగి నీ యొక్క కష్టార్జితం జీవదాయకంగా ఆశీర్వాదకరంగా ప్రభువు చేస్తాడు. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కుటుంబానికి సమృద్ధి, ఐక్యత, ఆనందం, రక్షణ భాగ్యం, నెమ్మది, సంతోషం కలుగచేయండి. ప్రార్థనలో పెంచండి, రాకడ కొరకు ఆయత్తపరచండి. మహిమ పొందండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.